ఇవాళ మార్నింగ్ ఓపీడీకి రాగానే చక్కటి విషయం అండి. చాలా కాలంగా పిల్లలు లేరని ఇబ్బంది పడుతున్న ఒక కపుల్ మన దగ్గరికి వచ్చిన 3 monthsలోనే కన్సీవ్ అయ్యి గుడ్ న్యూస్తో వచ్చారు. బట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీలో చాలా మందికి కూడా ఇదే క్వశ్చన్ ఉండొచ్చేమో అనిపించింది నాకు. అదేంటో తెలుసా? నేను డాక్టర్ స్పందన, గైనకాలజిస్ట్, స్పార్క్ హాస్పిటల్, రాజమండ్రి. మ్యామ్, ఇంకా మా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది కదా, అందరితో షేర్ చేసుకుని ఒక బిగ్ అనౌన్స్మెంట్ ప్లాన్ చేయాలనుకుంటున్నాం, పర్వాలేదా అని అడిగారు. ఈ విషయాన్ని ఆన్సర్ చేయాలంటే 2 విషయాలు అర్థం చేసుకోవాలండి. ఫస్ట్ థింగ్, నిజానికి 70 to 80% ఆఫ్ ద మిస్క్యారేజెస్ అనేవి మొదటి 3 నెలల్లోనే జరుగుతాయి. క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఆర్ బిడ్డలో జెనెటిక్ ప్రాబ్లం ఉండటం వల్ల ఇలా అవుతూ ఉంటుంది. ఈ రిస్క్ అనేది 3 నెలల తర్వాత సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. అండ్ సెకండ్ థింగ్, మీ ఎమోషనల్ ప్రొటెక్షన్. అందరం పాజిటివ్గా ఉండి అంతా బాగా జరగాలనుకుంటాం. బట్ జస్ట్ ఇన్ కేస్ ఏదైనా అడ్వర్స్ సిచ్యువేషన్లో మిస్క్యారేజ్ అయితే ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు అన్న క్వశ్చన్స్ మీ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి ఆల్రెడీ డిప్రెస్డ్గా ఉన్న మదర్ని ఇంకా ఇబ్బంది పెడతాయండి. బట్ నా సజెషన్ అయితే, ఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ క్లోజ్ ఫ్యామిలీ వెంటనే మీ హ్యాపీనెస్ షేర్ చేసుకోండి. బట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి వచ్చేసరికి ప్లీజ్ వెయిట్ ఫర్ 3 months. థ్యాంక్ యూ.